నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నమస్తే. చెప్పండి. అంత మంచిదేనా సార్? చెప్పండి సార్. భూదేవా అంత మంచిదేనా భూదేవా? సార్ చెప్పండి సార్. ఓ భూదేవా సార్ అంతా సార్ చెప్పండి సార్. మేడము ఇవి ఉన్నాయా? ఏవండి? గవే ఈ పాటలు వస్తాయి చూడు. సార్ హలోట్యూన్ యాక్టివేషన్ చేసుకోవాలనుకున్నారా అండి? అవి వినిపిస్తా ఒకసారి రేడియో టీవీ పెట్టి మీ దాంట్లో టీవీ పెట్టి వినిపించారా? సార్ మీరు హలోట్యూన్ యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటున్నారా సార్? పాట ముందు వినిపి 30 రూపాయలు ఉత్తగా తీసుకున్నాడు కాదు కానీ సార్. మేడము పాట వినిపి అంటున్నా సార్. పాట వినాలనుకుంటే 5222 సారీ సార్ 5221 అనే నెంబర్కి కాల్ చేయండి సార్. మీకు నిమిషానికి 6 రూపాయలు ఛార్జ్ అవుతుందండి. వందనాలమ్మో మాయ కాలారా, నీ పాటల్లో పల్లెనైతినే మాయమాలారా, సార్ ఆ సాంగ్ లేదండి. గన్న తల్లులార జన్మ ఇచ్చిన మల్లారా, ఎగసెగసి ఏడుస్తున్నారే మాయ కాలారా. ఇను చక్కగా మన్నవు పిరితితూ చూసి పాటల్లో పల్లెనైతినే మాయ కాలారా. హలో చెప్పండి. చెప్పుడు ముచ్చటేం లేదు. పాట వాడినా పాట కావాలా? ఆ పాట లేదండి. నెక్స్ట్ పాట వాడతా మరి ఉన్నదా? చెప్పండి. గీ పాట ఉన్నదా? సార్ రే రే లా రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే రే లా. అవునండి. అదే టవర్ పడ్డది మరి. సార్ మేము కంప్లైంట్ తీసుకుంటామండి. మేడం చదవలేదు, గుడిసెలు ఉంటాము, ఇట్లా ఎట్లా చేస్తాం ఇది? చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి సార్. మేడం ఈడ టవర్ పడిపోయింది, 2 కైకిలోలను పెట్టినా కూడా లేస్తలేదు అది. ఓకే సార్ మేము కంప్లైంట్ తీసుకుంటామండి. మేము కంప్లైంట్ తీసుకుంటాం సార్. మరి ఎప్పుడు తీసుకుంటారు? ఇది ఓడి లేపాలా? ఇప్పుడు ఏం కథ ఇది? సార్ కంప్లైంట్ ఇప్పుడు తీసుకుంటామండి. మీకు మేడం 120 రూపాయలు ఇచ్చి 2 కైకిలోలను పెట్టినా. సార్ చెప్పండి. 2 కైకిలోలను పెడితే కూడా లేస్తలేదు. సార్ చెప్పండి సార్. మీరు చెప్తే అర్థం కావట్లేదండి. ఇగో మేడం ఈడ టవర్ ముక్క పడిపోయింది. ఓకే అండి. బైరపురం మారిగాన్ని నొక్కొని బైరపురం సోమగాన్ని 2 పెట్టినా. సార్ మీకు కాల్స్ వెళ్ళట్లేదా సార్? వెళ్తలేవు. 2 కైకిలోలను పెట్టినా. ఆడేమో 121 ఆడుతున్నాడు, 141 ఆడుతున్నాడు. సార్ మీకు కాల్స్ వెళ్ళట్లేదండి. వెళ్తలేవు మేడం. మర్ర పాడిందే వాడరా పాస్ పండ్ల దాసు అన్నట్టు మర్ర ఏమన్నా ఎర్రర్ మెసేజ్ వస్తుందా సార్? రే రే లా రే రే లా రే లా రే లా రే లా. చక్కగా ఇను. సార్ పాట లేదండి. పాడిందే. నెక్స్ట్ పాట జన జాతరతో గీతం జయ గీతములై ఎగరాలి జంజా మారుత జన నినాదమ. ఇది ఉన్నదా? లేదండి. అగో ఏమున్నాయి మరి? పొడుస్తున్న పొస్తున్నదా? మన గజరన్న బొల 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 హ హ అది ఉన్నదా? లేదండి. మరి ఏమున్నదండి మీ దగ్గర? నాకు చెప్పు ఒక ముచ్చట. వేరే వేస్తారు. నా మాటే వింటారా అనుకుంటా వేస్తారు. ఈ తెలంగాణ పాట ఏమంటే వేరు మీరు. అంటే మేము పైసలు ఇస్తలేమా? భోగిలు ఇస్తున్నామా? సార్ మీ కాల్ని మేము టెంప్లెట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామండి. మేము గుంటూరు నుంచి ఫోన్ చేస్తున్నామండి. ఫోన్ నెంబర్ కి ధనలక్ష్మి కుబేర యంత్రం అనే ఆఫర్ వచ్చింది. ఆఫర్ గురించి చెప్పమంటారా? ఏంటంటే ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి, అర్థం కావట్లేదు. మీ ఫోన్ నెంబర్ కి ధనలక్ష్మి కుబేర యంత్రం అనే ఆఫర్ వచ్చింది సార్. ఆఫర్ గురించి చెప్పమంటారా? చెప్పండి. ఏంటండి? చెప్పండి. మేము అంత అదృష్టవంతులం అని మాకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. సరే
సరే సార్ ఆఫర్ అంటే చెప్తాను వినండి. ఏంటంటే ధనలక్ష్మి కుబేర యంత్రం అని లక్ష్మీదేవి అమ్మవారి వస్తువులు వస్తాయండి. 6 వస్తువులు వస్తాయి. అవి కూడా పూజా వస్తువులు. సార్ మీరు ఇంట్లో పూజలు చేసుకుంటారా? పూజ అండి, మేము పూజలన్నీ బతకలేమండి. కడుపుకు అన్నం తినకపోయినా బతుకుతాం కానీ పూజ చేయకుండా బతకలేము. అంటే మీరు రోజు వంటలు అంటే మీరు పూజ చేస్తారన్నమాట. అవునండి, రోజుకి 48 గంటలు ఉంటే 24 గంటలు పూజ చేసుకోవచ్చు కదా ఆలోచిస్తాంట. సరే సార్ ఈ 6 పూజ వస్తువులు మీరు టీవీలో చూసి కానీ లేదా బయట ఎక్కడైనా తీసుకోవాలంటే మీకు 3,500 నుంచి 4,000 దాకా ఖర్చు అవుతుందండి. ఏంటండి అంత తక్కువనా? ఏంటండి 4,000ఏనా? మామూలుగా టీవీలో చూసి తీసుకుంటా సార్. అలా కాకుండా మా కంపెనీ అసలు మీ నెంబర్ సెలెక్ట్ అయింది కాబట్టి మీకు కేవలం 1,050 రూపాయలకి మాత్రమే ఇస్తున్నాము. వరుణ్ పాసుగులు పంపిండి ఇంకేమి. ఏంటండి అంత తక్కువకి అయితే ఇంకేమండి. మేము అసలు మీ పటం కూడా పంపిండి. మేము మీ పటం కూడా దేవుని దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటాము. అంత తక్కువకి అయితే మా పటం కూడా పంపించమంటారా? నీ ఫోటో కూడా పంపిండి. తీసుకుంటారా మరి? పంపిస్తే తీసుకుంటామండి. ఆ కనపడిన దేవుళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ మీరు మాత్రం చాలా మంచి చేస్తున్నారండి. నాకు కనపడిన దేవుళ్ళ కంటే కనిపించే మీరే గొప్ప. సార్ అయితే మీకు ఆఫర్ కావాలా వద్దా? కావాలనే కదండి అప్పటి నుంచి మొత్తుకునేది. నిన్న రాత్రి అంతా మగధరి సినిమా వచ్చి పొద్దున్న రామచంద్ర కాదులేమైందన్నట్టుంది మీరు చెప్పడం. ఏంటి సార్ చుట్టుపక్కల బాగా నవ్వులు వినిపిస్తున్నాయి. నేను మరీ అంత కామెడీ చేస్తున్నానా? మీరు కామెడీ చేస్తున్నారు కదండి. వాళ్ళు ఎందుకు నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. సరే సార్ అయితే మీకు ఈ ఆఫర్ కావాలి అంటే మీ పేరు అడ్రస్ చెప్పాలండి. పేరు చెప్తా రాసుకోండి. ఖచ్చితంగా వారం అయిన తర్వాత పార్సల్ తీసుకొని పోస్ట్ మ్యాన్ దగ్గర వస్తువుల్ని తీసుకొని ఆయనకి 1,050 రూపాయలు కడతారు కదా? 1,050 రూపాయలా అండి? అవును సార్. సరే అండి కడతామండి. ఒక 2,000 అప్పిస్తే మీరు 2,000 అప్పిస్తే కడతారా? ఇంటర్నల్ పాలసీ కోసం రికార్డ్ చేయబడొచ్చు. నా పేరు స్వాతి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? హలో హలో సార్ చెప్పండి సార్. మాకు 10 పైసలు వస్తలేదు సార్. మాకు 10 పైసలు పడే కాలు కావాలి మేడం. RC 123 రీఛార్జ్ చేయించుకోండి. అది ఉత్తా వచ్చేది ఉన్నాయా? ప్రస్తుతానికి అలా ఆఫర్ అనేది ఇవ్వట్లేదు సార్. లేదక్క ఉన్నదట. మా వాళ్ళందరూ వేపించుకున్నారు. మా అయ్య గిట్ట అమ్మ గిట్ట అందరు. క్షమించండి సార్ ఆఫర్ అనేది ఇవ్వట్లేదు. అబ్బాకి అట్లా అనకూడదు అక్క. సార్ ఇవ్వట్లేదండి ఆఫర్. మా వాళ్ళకి అందరికి ఉన్నది అక్క. అట్లా అనకూరు మీరు అక్క. చెప్పండి సార్. అట్లా అనకూరు అక్క మీరు. సార్ క్షమించండి ప్రస్తుతానికి ఆఫర్ లేదు కదండి, ఇవ్వట్లేదు. ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ 10 పైసా, అదర్ మొబైల్స్ 30 పైసా ఆఫర్ ఇవ్వచ్చు. అందరూ మా అయ్య అన్న మా పెద్ద నాన్న మా పాలెళ్ళు అందరూ ఉన్నదట, ఇచ్చిర్రట. మన ఇదేంటిది ఎయిర్టెల్, అది అందరు మంచిగా ఉంటుందట. ఈ నెంబర్ ఇది మంచిగా సిగ్నల్ మంచిగా వస్తుందట. నిన్న ఒక అక్క గట్లనే చెప్పింది, తమ్ముడు మీకు సాయంత్రం వరకు అవుతా అని చెప్పింది. సరే అక్క అని చెప్పిన. మీ తోడబుట్టిన వాళ్ళు అయితే గిట్లనే చేస్తారు అక్క. అందరు మనోళ్ళే అనుకోవాలి కానీ అక్క అందరు గిట్లనే చేస్తారు అక్క. మీరు అందరు అలా కాదు సార్. మీరు అక్క నువ్వు సార్ అనుకుర్రు అక్క. నువ్వు తమ్ముడు అన్నాను మంచిగా, నేను సార్ అనుకుర్రు. ఏం చదువుకోలే. కాదు సార్. లేదక్క ఇప్పుడు నువ్వు వేస్తావా అక్క అని చెప్పకక్క. క్షమించండి సార్, అది మా నుండి ఆఫర్ అనేది యాక్టివేట్ అవ్వదు. నీ దండం పెడతాక్క. మీరు ఒకసారి మీ మొబైల్ నుంచి PORT పోర్ట్ అని టైప్ చేసి. అరే నీ కాలు మొక్కుతాక్క, నువ్వు ఎట్లా చేయక్క. హలో హలో చెప్పండి సార్. నా సొంత అక్కన అనలే అక్క, కాలు మొక్కుతాని నిన్ను అన్నాక. ఓకే సార్, మీ ప్రాబ్లం కాలు మొక్కుతాక బాంచానక్క. నువ్వు చేయి అక్క ఎట్లా చేసి. హలో హలో సార్ చెప్పండి. అక్క నాకు ఏడు వేస్తాను అక్క. ఇక నాకు నువ్వు ఏదో చేయక్క.
దాని పెడతాక కాలు మొక్కుతాక 10 రూపాయలకి. హలో. ఓకే సార్, నేను తప్పకుండా నా నుండి రిక్వెస్ట్ అనేది పెడతాను మీకు ఆఫర్ యాక్టివేట్ అవ్వాలని. లేదక్క, అక్క నీ తోడ వచ్చిన తమ్ముడు అనుకోని అంతే, ఇవన్నీ ఏం చెప్పక. అబ్బా తప్పకుండా పెట్టురు అక్క, దండం పెడతా. ఓకే సార్, తప్పకుండానండి నేను ఆఫర్ పెడతాను. నిన్న గట్టిన అయిపోయింది ఒక అక్క, సునీత అక్కనేమోనట. నీ పేరు ఏం పేరు అక్క? స్వాతి సార్. సాటక్క సార్ నేను రిక్వెస్ట్ పెడతాను, ఖచ్చితంగా మీకు మా ఎగ్జిక్యూటివ్ నుంచి కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత ఆఫర్ యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా? ఎప్పుడైతే అక్క? రేపటిలోపు మీకు కాల్ వస్తుంది. కాకపోతే అక్క నీ పేరు మీద మందే దాయి సత్తక్క నేనైతే, ఎందుకంటే నాకు అంత ఘోరంగా ఉన్నది. ఓకే సార్, తప్పకుండా నా నుండి రిక్వెస్ట్ పెడుతున్నాను. ఓకేనా?